వ్యవసాయ శాఖలో ఇప్పుడు గుర్తింపు రగడ మొదలైంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్ గుర్తింపు లేకున్నా ఉద్యోగాలకు అర్హత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యవసాయ విద్యార్థులు, పరిశోధకులు ఆందోళనలు చేస్తున్నారు. అసలు ఐసీఏఆర్కే కళాశాలలకు గుర్తింపునిచ్చే అధికారం లేనప్పుడు తమ నియామకాలపై అభ్యంతరాలేంటని ఉద్యోగాలు పొందిన వారు ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు లేని విద్యాసంస్థల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారిని గుర్తించేందుకు కమిటీ నియమిస్తూనే అసలు నియామకాలకు ఐసీఆర్ గుర్తింపే అవసరం లేదంటూ ప్రభుత్వం మరో జీవో ఇవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. వ్యవసాయ శాఖలో ఏవో, ఏఈఓగా ఉద్యోగాలు పొందాలంటే జీవో నెంబర్ 16 ప్రకారం అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి అక్రిడేషన్ పొందిన కళాశాలలో ఏజీబీఎస్సీ చేయాలి. దీన్ని పక్కన పెట్టి 2005, 2007, 2009లో అక్రిడేషన్ లేని కళాశాలల్లో చదివిన దాదాపు 150 మందికి ఏఓలు, ఏఈఓలుగా ఉద్యోగాలిచ్చారు. 2012లో అప్పటి వ్యవసాయ కమిషనర్ ఇలా గుర్తింపు లేని సంస్థల నుంచి పట్టాలు పొందిన వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు నిలిపేశారు. గుర్తింపు లేని వారు తమకు పదోన్నతులు కల్పించాలని 2015లో కోర్టుకు వెళ్లారు. ఈ ఏడాది జనవరిలో వీరి పదోన్నతులకు అనుమతులిస్తూ కార్యదర్శి ఆదేశాలిచ్చారు. మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమవడంతో వాటిని నిలిపివేశారు. ఓ 2 అధికారులవి నకిలీ పట్టాలని తేలడంతో అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారి పత్రాలను పరిశీలించాలంటూ 3 సభ్యులతో కమిటీ వేస్తూనే పదోన్నతులకు ఐసీఏఆర్ గుర్తింపు అవసరం లేదంటూ తాజాగా జీవో ఇచ్చారు. దీనిపై వ్యవసాయ విద్యార్థులు, పట్టభద్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము చాలా కష్టపడి ఎంసెట్ రాసి అది రాకపోతే ఇంకా లాంగ్ టర్మ్ తీసుకొని 3000, 4000 ర్యాంక్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి చదువుతున్నాము. చాలామంది మనీ పే చేసి బయట నాన్ ఐకార్ అక్రిడిటేషన్ కాలేజెస్లో చదువుకుంటున్నారు. వాళ్ళకందరికీ ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు. 64 అనే జీవోని తీసుకొచ్చారండి. అంటే దానివల్ల ఐసీఆర్ అయినా నాన్ ఐసీఆర్ స్టూడెంట్లైనా అందరూ ఒకటే అని, అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ జాబులు ఇచ్చేయమని చెప్పి వాళ్ళు ఒక జీవోని ప్రవేశపెట్టారు. అంతకుముందు 16 అనే జీవో ఉండేది. దాంట్లో ఓన్లీ ఐసీఆర్ ఉన్న గుర్తింపు ఉన్న కాలేజీలకే మన ఏపీలో ఏఓలు, ఏఈఓ పోస్టులు ఇస్తామని చెప్పారు. బయట 4 లక్షలుగా డిగ్రీ తెచ్చుకుంటారు. మాతో పాటు ఎంసెట్ చదివి మాతో పాటు మాకంటే మంచి ర్యాంకులు రాగా బయటికి వెళ్ళి అక్కడ ఏమి క్లాసులు సరిగ్గా జరగవు, ప్రాక్టికల్స్ జరగవు, ర్యావా ప్రోగ్రాంలు ఉండవు, ఏమీ ఉండవు. మేము ఎంత కష్టపడి చదువుకొని ర్యావా ప్రోగ్రాంలు చేసి ప్రాక్టికల్ ఫెయిల్ అయితే ప్రాక్టికల్ మళ్ళీ కట్టుకుని మళ్ళీ పాస్ అయ్యి కష్టపడి చేసినా ఇంత క్వాలిటీ ఉన్నా సరే మాకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలోని శంకరదాద ఏజీబీఎస్సీలు అందరినీ వెంటనే తొలగించాలని కోరుకుంటున్నాము. అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలన్నా, ఏఓలుగా పదోన్నతులు పొందాలన్నా ముందుగా ఇంటర్మీడియట్లో బైపీసీ చదవాలి. కానీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా మన వ్యవసాయ అధికారులుగా కొనసాగుతున్నారు. ఇటువంటి నకిలీ ఏజీబీఎస్సీ వాళ్ళందరినీ, ఈవెన్ ఏఓలు, ఏఈఓలు, ఏడీఏలు, జేడీఏలు, డీడీఏలు ఉన్న ఈ నకిలీ వాళ్ళందరూ వెంటనే ప్రక్షాళన చేయాలి. ఐసీఏఆర్ గుర్తింపు లేని కళాశాలల నుంచి ఉద్యోగాలు పొందిన వారి వాదన మరోలా ఉంది. ఐసీఏఆర్ గుర్తింపు లేకపోయినప్పటికీ తమ విద్యాసంస్థలకు యూనివర్సిటీ గుర్తింపు ఉందని, తమవి నకిలీ సర్టిఫికెట్లు కావని వీరు వాదిస్తున్నారు. తమది గుర్తింపునిచ్చే ప్రాధికార సంస్థ కాదని, తమ గుర్తింపు తప్పనిసరి కాదని ఐసీఏఆర్ స్వయంగా ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కొంతమంది ఇట్లా ఈ ఇష్యూ మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐసీఆర్ని డైరెక్ట్గా అడిగారు కొంతమంది. ఐసీఆర్లో కంపల్సరీ అక్రిడేషన్ గుర్తింపు అనేది కంపల్సరీయా, గుర్తింపు ఇస్తుందా లేకపోతే అక్రిడేషన్ ఇస్తుందా, అక్రిడేషన్ ఇస్తే అక్రిడేషన్ కంపల్సరీ అని అడిగితే ఐసీఆర్ చెప్పింది, మేము ఎవరికి గుర్తింపు ఇవ్వము, మేము ఓన్లీ అక్రిడేషన్ ఇస్తాం, అక్రిడేషన్ కూడా కంపల్సరీ కాదు, ఆగ్రా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా ఐసీఆర్కి వచ్చి ఉద్యోగాలు చేయొచ్చు, ఐసీఆర్లో చదవచ్చు అని చెప్పేసి ఐసీఆర్ డైరెక్ట్గా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే వాళ్ళకి ఇచ్చింది. ఈ యొక్క కాంట్రవర్సీస్ అన్నిటికీ కూడా మనము ఫుల్ స్టాప్ చెప్పాలంటే ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ కౌన్సిల్ మన రాష్ట్రంలో ఏర్పడాలండి. మేము అక్రిడేషన్కి మేము వ్యతిరేకం కాదు. అన్నామలై నుంచి వచ్చిన 2 సర్టిఫికెట్లు మాత్రమే తప్పని తేలే, మిగతావన్నీ కరెక్ట్ అని తేలే. కానీ అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది, మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రమాణాలు లేని కళాశాలల్లో చదివిన వారి వద్ద నాణ్యత ఉండదని, దీనివల్ల అంతిమంగా రైతులు నష్టపోతారని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ధన సంపాదన ధ్యేయంగా, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గత సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో కూడా ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు స్థాపించారు. ఈ ప్రైవేటు కాలేజీలు మేము చాలా బాగా పెడుతున్నాము, మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాము అని చెప్తే మీరు కూడా ఐసీఆర్ నుంచి అక్రిడేషన్ తీసుకున్న తర్వాతనే దాన్ని కన్సిడర్ చేయాలి. కానీ ఐసీఆర్ అక్రిడేట్ చేయకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీ డిగ్రీ ఇస్తుంది అంటే రేపు వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు ఆందోళనగానే ఉంది. నియామకాలకు అన్ని యూనివర్సిటీల పట్టాలను అనుమతించడం వల్ల నాణ్యత లేని వారంతా నకిలీ పట్టాలతో వస్తారన్న ఆందోళన వ్యక్తమవుతుంది.